Before we spend some time worshiping the Lord, let us read few verses by which we may be encouraged to offer the worship which is acceptable to God. ప్రభువుని ఆరాధించడానికి ముందుగా దేవునికి అంగీకారయుతమైనటువంటి ఆరాధన అర్పించినట్లుగా మనం సిద్ధపడలాగిన దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగాలు చూసుకుంటాం. God loves worship. దేవునికి ఆరాధన అంటే ఎంతో ప్రీతి. And God loves worshippers. అంతేకాకుండా ఆరాధించే వారిని ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. And His word says that He is seeking them. It means He is seeking the worshippers. ఆయన యొక్క వాక్యంలో ఉంది కదా, ఆరాధించు వారిని ఆయన వెతుకుచున్నాడు. So today we will read few verses so that we may be encouraged to pour our worship before our Lord this morning. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని లేఖన భాగాలు చూసుకుంటాం. తద్వారా ఈ ఉదయకాలం ముందు ప్రభువుని ఆరాధించడానికి మనం ప్రోత్సహించబడాలి. Last time I was telling the worship is one of the best ministry one can offer unto God. గతసారి కూడా మనం చెప్తూ వచ్చాం, ఆరాధన అనేటువంటిది దేవునికి అర్పించగలిగినటువంటి శ్రేష్టమైన పరిచర్య. Very great opportunity. అది ఎంతో గొప్ప అవకాశం. అది What a wonderful ministry it is. ఎంత అద్భుతమైన పరిచర్య ఇది. And anyone can do this ministry. ఈ పరిచర్య ఏ ఒక్కరైనా చేయొచ్చు. The ministry of singing all cannot do. చూడండి, పాటల పరిచర్య అంటే అందరూ చేయలేరు. The ministry of preaching all cannot do. అదే రీతిగా వాక్య పరిచర్య బోధించేది అందరూ చేయలేరు. But ministry of worship can be done by anyone, the one who is born again. అయితే దేవుణ్ణి ఆరాధించే పరిచర్య మాత్రము తిరిగి జన్మించిన ఏ వ్యక్తి అయినా చేయగలరు. And the Lord says this is the best ministry. అంతేకాకుండా ప్రభువు అంటాడు కదా, ఇది శ్రేష్టమైన పరిచర్య. So one who is born again need not to be discouraged if you don't have any other talents, but you have one talent, the best talent that you can pour your heart before the Lord in worshiping. కాబట్టి తిరిగి జన్మించిన వ్యక్తి అయ్యో నాకే తలాంతు ఏ వరము లేదే అని చింతించవలసిన పని లేదు. శ్రేష్టమైన పరిచర్య, ప్రభువుని ఆరాధించే పరిచర్య, ఆ తలాంతు నీకు ఉంది. Today we are going to see the worship life of David. దావీదు యొక్క ఆరాధనా జీవితాన్ని ఈ ఉదయకాలం ముందు చూస్తాం. David was a great man of worshipper. దావీదు గొప్పగా ఆరాధించే వ్యక్తి. And God loved because he was a worshipper. తాను ఆరాధించే వ్యక్తిగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఎంతగానో దావీదును ప్రేమించాడు. He did not do miracles. దావీదు ఏమీ ఆశ్చర్యక్రియ చేయలేదు. I don't think he gave powerful messages. అంతేకాకుండా దావీదు శక్తివంతమైన వర్తమానాలు ఇచ్చాడని నేను I don't think he conducted any revival meetings. లేకపోతే దావీదు ఏదో ఉద్యోగ కూడికల్లో మాట్లాడాడని. But one thing I could see by his life, he was a man of worship. అయితే దావీదు జీవితం నుంచి నేను చూడగలిగింది ఒకటే, తాను ఆరాధించే వ్యక్తి. And that was so much pleased to God. అది దేవునికి ఎంతో ఇష్టమై ఉండింది. And that has made God to give him a title which has not been repeated anywhere in the Bible. కాబట్టి Till today. ఆ పరిచర్యను బట్టి దేవుడు ఆయనకు ఒక బిరుదునిచ్చాడు, అంటే ఒక పేరు పెట్టాడు. నేటి వరకు కూడా అటు బిరుదు వేరే వారికి ఎవరికి ఇవ్వబడలేదు. Man after my own heart. ఆ హృదయానుసారుడైన What మనుషుడు. a wonderful title. ఎంత అద్భుతమైనటువంటి బిరుదు. Forget about other things, but learn how to worship the Lord every day in your life. Not only every day in your life, spend your life, spiritual life will be completely changed. మిగిలిన వాటిని పక్కన పెట్టి నీ జీవితంలో అనుదినము కూడా దేవుణ్ణి ఆరాధించేది అలవరుచుకో. నీ ఆత్మీయ జీవితంలో గొప్ప మార్పు సంభవిస్తుంది. David, he worshipped at all time. దావీదైతే అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధించాడు. Whatever the situation may be. తన యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉండినప్పటికీ. And that's why he says in Psalm 34 and verse 1, I bless the Lord at all times, and his praises shall continually be in my mouth. అందుచేతనే ఆయన 34వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. In difficult problems, in whatever the situation may be, learn how to worship the Lord. కాబట్టి కష్టాలు ఉన్నా కానీ, పరిస్థితులు ఎంత విపత్కరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభువుని ఆరాధించేది నేర్చుకో. Worship is the solution for many problems in our life. మన యొక్క జీవితాల్లో ఎదురయ్యే పలు సమస్యలకు ఆరాధనయే పరిష్కారం. And that David has found out that secret. ఈ సంగతి, ఈ ప్రాముఖ్యమైన రహస్యాన్ని దావీదు కనుగొన్నాడు. And he applied in his life. తన జీవితంలో దాన్ని అన్వయించుకున్నాడు. He was a man, what he
may not do even one of them. బహుశా వాటిలో ఒక్కటి కూడా మేము చేయకపోవచ్చేమో. Lot of excitement. ఎంతో ఉత్సాహము, గగురుపాటు, పరవశం. David, a man, what is written, what he spoke, he did it. దావీదైతే ఎటువంటి వ్యక్తి అంటే ఏదైతే చెప్పాడో, ఏదైతే రాశాడో ఆ ప్రకారం చేశాడు. You know, David had lot of enemies in his life. మనందరికీ తెలుసు దావీదుకు తన జీవితంలో ఎంతో మంది శత్రువులు. The first enemy was Saul. మొట్టమొదటి శత్రువు సౌలు రాజు. Till his death he was an enemy to David. సౌలు చనిపోయేంత వరకు కూడా దావీదును శత్రువుగానే భావించాడు. Shimei was an enemy to him. అంతేకాకుండా షిమి తనకు శత్రువుగా, Adonijah, his own son, was an enemy to him. తన యొక్క స్వంత కుమారుడైనటువంటి అదోనియా తనకు శత్రువు. Absalom turned against him in his old age. మరొక కుమారుడు అబ్షాలోము తన వృద్ధాప్యంలో తనకు తిరుగుబాటు చేశాడు. Oh, so many of enemies all around him. కాబట్టి దావీదు చుట్టూ కూడా శత్రువులు అలుముకొని ఉన్నారు. But in the midst of all these problems, he learned how to worship the Lord, and that brought a great victory in his life. అయితే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి శత్రువులందరి మధ్యలో కూడా దేవుణ్ణి ఎలాగో ఆరాధించాలో నేర్చుకున్నాడు. తన జీవితంలో తనకు విజయము తెచ్చిపెట్టింది అదే. When all the wars were over, ఆ యుద్ధాలన్నీ అయిన తర్వాత, and there was a peace in Jerusalem. యెరూషలేములో ఎంతో శాంతియుతమైన వాతావరణం ఉంది. And David might have thought, God has given me so many victories. Now almost all the wars are over. Now I can have peaceful life. దావీదు అనుకున్నాడు కదా, ఇంచుమించు యుద్ధాలన్నీ కూడా అయిపోయి దేవుడు నాకు ఎంతో శాంతి సమాధానం ఇచ్చినాడు, కాబట్టి ఇక నేను ఎంతో శాంతియుతమైన జీవితం గడపొచ్చు యుద్ధాలు లేకుండా అనుకున్నాడు. During that time, ఆ సమయంలో Absalom turned against him. అబ్షాలోమే తనకు విరోధంగా లేచాడు. Devil will never allow you to live a peaceful life. సాతానుడు ఎప్పుడూ కూడా నీవు సమాధానంగా శాంతిగా జీవించేది ఇష్టపడ్డు. All through your life, నీ జీవితకాలం అంతా కూడా he will never allow you to live a peaceful life. ఎప్పుడు కూడా నువ్వు శాంతితోనూ సమాధానంతోనూ ఉండేది మరి సాతానికి ఇష్టం ఉండదు. But he will not successful. అయినా కానీ సాతానుడు Our విజయవంతుడు. Lord said, my peace I give unto you. There is a perfect, eternal, divine peace when no one can shake that peace. కాబట్టి ప్రభువు ఏమన్నాడంటే, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను. ఇది దైవికమైన సమాధానం, పరసంబంధమైన సమాధానం, ఏ ఒక్కరూ కూడా కదల్చలేనటువంటి సమాధానం. When David was living peaceful life, Absalom raised against him. దావీదు శాంతియుతమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. He went to the people ప్రజల దగ్గరికి వెళ్ళాడు. and then he started telling them, if you make me a leader, I can do so many things for you, all like politicians. కాబట్టి అబ్షాలోము ఏమన్నాడంటే, ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను మీరు నాయకుడిగా చేస్తే మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, అన్ని చేస్తానని ఒక రాజకీయవేత్తలో మాట్లాడుతూ వచ్చాడు. I will make so many facilities for you. మీకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తాను, I will judge you మీకు మంచి తీర్పునిస్తా, and I will be your judge. మీకు నేనే తీర్పరిగా ఉంటా. People heard him. ప్రజలు ఆ మాటలు విన్నారు. So many people followed. కాబట్టి అనేక మంది ఆయన్ని వెంబడించారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Many of us are in dangerous situation. మనలో అనేక మంది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. Many dangerous situations. అనేకమైన ప్రమాదకరమైన, And there are believers who have ruined their spiritual life. అనేక మంది విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. What Absalom has done to the people of Israel? మరి అబ్షాలోము ఇశ్రాయేలు వారి మధ్యలో ఏమైతే చేశాడో, What did he do? ఆఖరికి ఏం చేశాడు? Nothing he has done. ఏమీ చేయలేదు. David gave his life for the people of Israel. ఇశ్రాయేలు జనాంగం కొరకు దావీదైతే ప్రాణాన్ని అర్పించాడు. He fought wars on their behalf. మరి ఇశ్రాయేలు పక్షంగా వారెన్నో దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. David loved those people for 40 years so much. 40 సంవత్సరాల పైగా దావీదు వారిని ప్రేమిస్తూ వచ్చాడు. What Absalom has done? అబ్షాలోము ఏం చేశాడు? He did nothing. ఏమీ చేయలేదు. He was only a political leader. వారేదో రాజకీయ నాయకుడిగా He వచ్చాడు. said, you follow me, I will do all these things. మీరు నన్ను వెంబడిస్తే మీకు ఇన్ని మేలులు చేస్తా అన్నాడు. If you tell the truth, nobody will follow you. ఒకవేళ సత్యమే నువ్వు చెప్తే ఎవరు నేను వెంబడించరు. That is the word of God. దేవుని యొక్క వాక్యం ఇది. If you tell the lies, if you tell the false things, many people will join you. నువ్వు అబద్ధాలు చెప్తే, తప్పుడు సంగతులు చెప్తే అనేక మంది నిన్ను వెంబడిస్తారు. How many times God told Adam and Eve not to eat the fruit? ఎన్నిసార్లు దేవుడు ఆదాము హవ్వలతో మరి ఫలానా ఆ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. That day you eat, you will die. ఏ దినాన్నైతే తింటావో నువ్వు చనిపోతావు. So many times he might have told. ఎన్నో సార్లు చెప్పుంటాడు. How many times the devil told to Adam and Eve? ఎన్నిసార్లు మరి సాతానుడు ఆదాము హవ్వలతో చెప్పాడు. How many times? ఎన్నిసార్లు? Only once. ఒకసారి. And to which they believed? కాబట్టి దేని నమ్మారు? They believed this Satan. సాతాను చెప్పిన మాట నమ్మారు. That's the nature of a man. అది మానవ స్వభావం.
నమ్మరు. You tell the lie, 100 people will join you. అబద్ధం చెప్పు, వందలాది నిన్ను వెంబడిస్తారు. 200 people they joined Absalom to fight against David, to kill him and occupy forcibly the throne and become a king. దావీదుని చంపేదానికి, అంతేకాకుండా అన్యాయంగా సింహాసనాన్ని ఆక్రమించుకునేదానికి అబ్షాలోము వెంట ఇంచుమించు 200 మంది వెళ్ళారు. So many people joined. ఎంతో మంది వెంబడించారు. First, 2 Samuel, రెండవ సమూయేలు chapter 15 and verse 12. రెండవ సమూయేలు 15:12. And Absalom sent for Ahithophel and the general David's counselor for his city, even from Gilo, while he offered sacrifices, and the conspiracy was strong, for the people increased continually with Absalom. రెండవ సమూయేలు 15:12. మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను. It was very surprising. ఇది చాలా వింతగా ఉంది. People increased. ఇక్కడ ప్రజలు పెరిగిపోతున్నారు. Which war he fought on behalf of Israel? Absalom. కాబట్టి అబ్షాలోము మాటకు వస్తే ఇశ్రాయేలీయుల పక్షంగా ఏమి యుద్ధం చేశాడు? Right from the childhood, David was fighting for Israel. బాల్యం నుంచి కూడా దావీదు ఇశ్రాయేలు వారి కొరకు యుద్ధమాడుతూ When no one could stand before the Goliath, this young man came, fought in the name of the Lord Jesus Christ, and completely destroyed the life of Goliath. గొలియాతు ఎదుట ఇశ్రాయేలీయులు ఎవరు కూడా నిలవజాలని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యవనస్తుడు వచ్చాడు, జీవముగల దేవుని నామములో నేను వస్తున్నాను అని చెప్పేసి గొలియాతును ఓడించి ఇశ్రాయేలీయులకు విజయం తెచ్చాడు. How these people can follow Absalom? కాబట్టి ఈ ప్రజలు ఏ రీతిగా అబ్షాలోమును వెంబడించగలరు? What is that they have seen that Absalom has done to these people? ఈ ప్రజలకి అబ్షాలోము ఏమి చేశాడని He turned against him కాబట్టి ఎదురు తిరిగాడు దావీదుకి. to occupy the throne ఆ సింహాసనాన్ని ఆక్రమించుకునేదానికి forcibly. బలవంతంగా. God's work cannot be occupied forcibly. Impossible. దేవుని యొక్క పని ఎంతో బలవంతంగా బలాత్కారంగా ఆక్రమించబడజాలదు. Highly impossible. అసాధ్యం అది. I've been seeing it past so many years. గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నా. And then David heard దావీదు ఈ మాట విన్నాడు. Absalom is coming with a lot of people and your life is in danger. కాబట్టి అబ్షాలోము అనేక మందితో మరి మీదికి వస్తున్నాడు, మరి దావీదు యొక్క ప్రాణమే ప్రమాదంలో ఉంది అని గుర్తించాడు. 13 and 14. 13-14. Chapter 2 Samuel, chapter 15, 13 and 14. రెండవ సమూయేలు 15:13-14. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము. మనము పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉన్నట్లు మనము త్వరగా వెళ్ళిపోదాం రండి. When David heard he is coming with a big gang and to fight against him, David said, "Now let us run away. We may not escape from his hand." పెద్ద గుంపుతో తన మీదకి దాడి చేయడానికి అబ్షాలోము వస్తున్నాడని దావీదు విన్నప్పుడు తన ప్రజలను పిలిచి వాడుతూ ఉంటాడు కదా, మరి ఇతను బారి పడకుండా మనమందరం కూడా ఇక్కడి నుంచి పారిపోదాం రండి. He has to leave his place. తన ప్రాంతాన్ని He విడిచిపెట్టాలి. has to leave his throne. తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాలి. Because he rebelled against his own father. ఎందుచేతంటే అబ్షాలోము తన తండ్రికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. Because he wants the position. ఎందుకంటే తన స్థానము అధికారం. Some hook or crook, they want the position. ఏదో రీతిగా ఏ రీతిగా అయినా కానీ అధికారం చేజెక్కి. So then the David says, "Let us run away. We cannot escape, otherwise he will come and destroy us." కాబట్టి దావీదు అంటున్నాడు కదా, ఇక మనం పారిపోవాలి, వచ్చి మనల్ని నాశనం చేస్తాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. Oh, he left the throne and crown and the palace and left his house and started running away. దావీదు తన యొక్క భవంతిని, తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క కిరీటాన్ని విడిచిపెట్టి మరి అక్కడి నుంచి పారిపోవడం ఆరంభించాడు. What a terrible situation. ఎంత భయంకరమైన పరిస్థితి. What did David do unto them? దావీదు వారికి ఎంత చేసినాడు. Innocent man. అమాయకుడు. He loved them so much. వారిని ఎంతో ప్రేమించాడు. He gave, sacrificed his own life. He put his life into risk. తన యొక్క ప్రాణాన్ని వారి కొరకు అర్పించాడు. ఎన్నోసార్లు ఇబ్బందులు పోలయ్యాడు. But now this innocent man has to run away. అయితే అటువంటి వ్యక్తి పారిపోవలసి వచ్చింది.
And how did he run? ఏ రీతిగా పారిపోతున్నాడు? See verse 30. Chapter 15 and verse 33. 30వ వచనం చూద్దాం. అదే అధ్యాయము 2వ సమూయేలు 15:30. And David went up by the ascent of Mount Olivet and wept as he went, and had his head covered, and he went barefoot, and all the people who were with him covered every man his head, and they went up weeping as they went. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకని వెళ్ళెను. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి. A great man of God, a great king of Israel, anointed, appointed, chosen king, now barefoot he is running for the sake of his land. ఓ గొప్ప దైవజనుడు, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండిన వాడు, దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు, దేవుని ద్వారా నియమించబడిన వాడు, తన ప్రజల కోసం తన ప్రజలతో పాటు పాదరక్షలు చెప్పులు లేకుండా తాను వెళ్ళిపోతున్నాడు. Would covering his head and weeping, oh God, what mistake I have done? Why this you have allowed in my life? Weeping and crying and running away. తల కప్పుకొని ఏడ్చుచు, ప్రభువా నేనేం పొరపాటు చేశాను, నేను చేసిన తప్పేంటి, ఏడ్చుకుంటూ తాను పారిపోతున్నాడు. My life has been always I have to face the situation. నా జీవితం ఎప్పుడు కూడా ఈ రీతిగా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. I thought this soul has gone, I'll have peaceful life, but so many people raised against me. నేను అనుకున్నాను కదా, ఇక సౌలు చనిపోయాడు, ఇంకా నాకు సమాధానమైన శాంతియుతమైన జీవితం ఉంటుంది అనుకున్నాను. ఎంతో మంది నాకు ఎదురు తిరిగారు. King of 12 tribes, running, walking, escaping from his life, having no shoe at all. 12 గోత్రాలకి రాజు అయినటువంటి వాడు, రారాజు తాను పారిపోతున్నాడు. అంతేకాకుండా ఏడుస్తూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా. He's a king, రాజు running barefoot, కాళ్ళకి చెప్పులు లేకుండా పరిగెడుతున్నాడు, weeping, ఏడుస్తూ. don't know why this situation in his life. నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఎరగలేకపోతున్నాడు. Maybe some of you may be weeping at this time. బహుశా ఈ సమయంలో మీరు కొంతమంది ఆ రీతిగా దుఃఖిస్తున్నారు. You have come with the tears in this place. ఈ ప్రదేశానికి బహుశా కన్నీటితో నువ్వు వచ్చావేమో. There is so much of problem in your life. నీ జీవితంలో ఎంతో సమస్య ఉన్నది. You don't understand why this situation is only in your life. ఈ పరిస్థితి నీ బ్రతుకులోనే ఎందుకు వచ్చిందా, మరి నీ గ్రాహ్యానికి మించిందిగా ఉంది. God has something, a great plan in your life. దేవునికి నీ జీవితం పక్షంగా గొప్ప ఉద్దేశం ఉన్నది. Don't rebel God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయి. God has a plan in your life. దేవునికి నీ జీవితం పక్షంగా గొప్ప You ప్రణాళిక. may be facing problems one after another, బహుశా నీ జీవితంలో సమస్య వెంబడి సమస్య ఎదుర్కొంటున్నావేమో. but still God has a plan in your life. అయినా దేవునికి నీ జీవితంలో ఒక ప్రణాళిక ఉంది. He wants to make you a great worshipper. నిన్ను గొప్ప ఆరాధికుడిగా చేయాలని ఆయన కోరిక. And all that situation through which you are going is only a training to prepare to make you a worshipper who can worship Him in truth and spirit. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా, అంటే ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో అవన్నీ కూడా నిన్ను నిజమైన ఆరాధికుడిగా మార్చి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా నిన్ను మార్చాలనే ప్రణాళిక ఉంది. That God wants to teach you a true worship. నిజమైన ఆరాధన అంటే ఏంటో దేవుడు నీకు బోధించాలని కోరుతున్నాడు. There are a lot of false worships are there. ఎన్నో రకాలైనటువంటి నకిలీ ఆరాధనలు ఉన్నాయి. I hear so many worships. ఎన్నో ఆరాధనలు వింటుంటా, They are not true. అవి సత్యవంతమైనవి కాదు. Only hypocritical worship. అంతా కూడా వేషధారణతో కూడిన ఆరాధన. God wants. That's why particularly said the worship must be truth. అందుచేతనే స్పష్టంగా నేరుగా ఉంది కదా, మరి ఆరాధన సత్యముతో. Now this David is running towards the mountain here, forest. ఇక్కడ చూస్తే దావీదు అరణ్యం వైపుగా, ఆ కొండ వైపుగా So పరిగెడుతున్నాడు. the servants might have told him, బహుశా సేవకులు అని ఉంటారు, David, what is that you are doing? దావీదా ఏంటి నువ్వు We చేసేది? have to run away to the far place. మనం దూర ప్రాంతానికి పోవాలి. And David went to this Olivet mountain, దావీదు తీరా చూస్తే ఈ ఒలీవ కొండ దగ్గర పోతున్నాడు. and that is very close to the Jerusalem. యెరూషలేముకు దగ్గర ఉన్నది. And then people might have said, what are you doing? We cannot go here. If we stay here, anytime you will come into just a walkable distance, again they will destroy all of us. బహుశా తనతో ఉండేటువంటి ప్రజలు ఉంటారు కదా, దావీదా ఈ ఒలీవ కొండ యెరూషలేముకు దగ్గరగా ఉంది, అబ్షాలోము ఎప్పుడైనా తన సైన్యంతో వచ్చి మన మీద దాడి చేస్తాడు, ఏమైనా దూరంగా పారిపోదాం, Let us run away to the far place. దూరంగా పారిపోదాం So he said, అన్నాడు కదా. my friends, నా స్నేహితులారా, you just follow me. మీరు నేనేం చేస్తున్నానో నా వెనకాల రండి. You
just follow me. నన్ను వెంబడించండి. People might have thought he is a mad. బహుశా ప్రజలు అంటారు తాను మతి తప్పిందేమో అని. He is not able to think properly. సరిగ్గా తాను ఆలోచించలేకపోతున్నాడు అనుకున్నారు. But David said, దావీదు అంటాడు, you please follow me wherever I go. నేను ఎక్కడికి వెళ్తున్నానో వెనకాల రండి. So he started climbing the mountain. కాబట్టి వెంటనే ఆ కొండ ఎక్కడం ఆరంభించాడు. By murmuring, happy or joy, they followed him. కాబట్టి సొడుక్కుంటానో కొనుక్కుంటానో ఇష్టం ఉందో లేకనో దావీదు వెనకాల పోయారు. And from some backside from some people, even they may not speak, but at least by sign they may say. బహుశా మరి వెనకాల వరుసలో ఉన్నవారు మరి దావీదుని వెంబడించేవారు నోటితో చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడి కొంచెం మరి మన గుర్తులు చెప్తారు కదా, దావీదు వంక చూసి ఇలాగెలాగని ఉంటారు. ఏంటి మనిషి ఏం చేస్తున్నాడు? Climb the mountain. కొండ ఎక్కుతున్నాడండి. As they went up, పైకి వెళ్ళిన తర్వాత there is a beautiful place. అక్కడ చక్కటి ప్రదేశం ఉండేది. Very clean. చాలా మరి శుభ్రంగా ఉంది. No grass, everything is clean. అక్కడ గడ్డి ఇదేం లేదు, అంతా చెక్కేసి ఉంది. Listen very carefully. చాలా జాగ్రత్తగా. All stones have been removed. ఆ కొండ రాళ్ళు ఇవన్నీ తీసేశారు. And a very, very clean place. ఆ కొండ మీద ఇంత శుభ్రంగా చిన్న ప్రాంతం ఉంది. What is that place? ఆ ప్రదేశం ఏంటి? Verse 32. 32వ Read it very carefully. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ సమూయేలు 15:32. First part. మొదటి భాగం. Yes. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. What a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి. Why did he go there? ఎందుకు వెళ్ళాడు? Why did he run there? అక్కడ ఎందుకు పరిగెత్తాడు? He is supposed to run to some people for the help, but he did not run. He went to the place of worship. వేరే వారి దగ్గరికి ఏదో సహాయం చేయమని పరిగెత్తుండొచ్చు, అటు పరిగెత్తలేదు కానీ ఇక్కడ మరి కొండ మీదకి ఆరాధించు స్థలానికి వెళ్ళాడు. There are many well-wisher kings of David. దావీదు యొక్క క్షేమం కోరేటువంటి రాజులు చుట్టుపక్కల చాలా మంది. He must have gone to them. వారి దగ్గరికి శరణు. My son has turned against me. నా కుమారుడు నాకు ఎదురు You తిరిగాడు. please help me. దయచేసి నాకు సహాయపడండి. He did not do that. అలా చేయలేదు. He ran to the place of worship. ఆరాధనా స్థలానికి పరిగెత్తాడు. He knows the worship is the solution for many things. అనేకమైన ఉపద్రవాలకి ఆరాధనయే పరిష్కారం అని దావీదుకు తెలుసు. So they went and they saw a beautiful place. ఆడంతా వెళ్ళేసరికి ఇక్కడ చక్కగా శుభ్రంగా ఉన్న ప్రదేశం. It's a place of worship. అది ఆరాధనా స్థలం. Who has prepared that place of worship? ఆ ఆరాధనా స్థలాన్ని ఎవరు సిద్ధపరిచారు? Who prepared that? ఎవరు సిద్ధపరిచారు? Who was conducting the worship meeting there? అక్కడ ఎవరు ఆరాధన కూడిక జరిగిస్తున్నారు? Why it is called there was a place of worship? ఆరాధించు స్థలము అని ఎందుకు పేరు పెట్టబడింది? So maybe all servants might have said, David, what a beautiful place, what a clean place. బహుశా సేవకులు అంటారు కదా, దావీదు ఎంత శుభ్రంగా ఉంది, ఇదంతా మరి అంత ఆశ్చర్యంగా ఉంది. And David said, దావీదు అంటాడు, how many times early in the morning you came to my house? ఎన్నిసార్లు మీరు మరి ఉదయాన్నే మా ఇంటికి వచ్చారా? On urgent work. ఏదైనా అర్జెంట్ పని మీద. And then you asked my people. అప్పుడు నా ప్రజలను సేవకులు అడిగారు. And then they said, వాళ్ళు అన్నారు, I don't know where he has gone. Early morning he got up, he went away, but we don't know where he has gone. కాబట్టి నా సేవకులు మీతో ఏం చెప్పారు? ఉదయాన్నే లేచి ఎక్కడికో పోయాడండి, మాకు తెలియదు అన్నారు. You know where I went? ఎక్కడికి వెళ్ళానో తెలుసా? I came here. నేను ఇక్కడికి వచ్చేవాడు. I spent hours together to worshiping the Lord. ఇక్కడ ప్రభువుని ఆరాధిస్తూ గంటల తరబడి గడిపేవాడు. This is my place of worship. ఇది ఆరాధనా స్థలం. ఇది Where is your place of worship? నీ ఆరాధన స్థలం ఎక్కడ? You may preach very good. చక్కగా బోధించవచ్చు. You may give good message. మంచి వర్తమానం ఇవ్వచ్చు. Where is the place of worship for you in your life? అయితే నీ జీవితంలో ఆరాధనా స్థలం ఎక్కడ? Learn this in your life. ఎక్కడున్నది? Learn this in your నీ life. జీవితంలో ఈ సత్యం నేర్చుకో. This is the greatest secret of the fruitful life of a believer. ఒక విశ్వాసి ఫలవంతమైన జీవితం జీవించాలంటే ఇది అమోఘమైన రహస్యం. David ran to the place of worship in the time of trouble. కష్టకాలంలో ఆరాధనా స్థలానికి దావీదు పరిగెత్తాడు. He did not make a scheme to fight against Absalom. అబ్షాలోముకి విరోధంగా పోరాడేటువంటి పన్నాగం పనలేదు. Lot of young people and young boys and girls are sitting here. ఇక్కడ అనేక మంది యవన సహోదరులు సహోదరులు కూర్చుని ఉన్నారు. If you don't have any other thing to do at least one thing. Worship the Lord. Learn to worship. It will make your life shine. చూడండి, ఇంకా నాకు వేరే తలాంతు లేదు, అది లేదు, ఇది లేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటే కనీసం ఆరాధన చేయడం నేర్చుకోండి. నీ జీవితాన్ని అది మారుస్తుంది. Instead of fighting with Absalom, he went to worship. ఆ అబ్షాలోముతో యుద్ధమాడేదానికి బదులుగా ఆరాధించేదానికి పోయాడు. Worshippers can never fight. ఆరాధించేవారు వాళ్ళు యుద్ధాలు చేయరు. Fighters can never worship. యుద్ధాలు చేసేవారు ఆరాధించే సమయం ఉండదు. He was a man of worship. తాను ఆరాధికుడు. He
was not fighting with Absalom. అబ్షాలోముతో యుద్ధం ఆడటం లేదు. He knows that worship is the solution for every problem. ప్రతి సమస్యకి ఆరాధనయే పరిష్కారం అని తాను ఎరుగును. Many times I'll tell the people, అనేక సార్లు ప్రజలతో చెప్తా, if you are praying for something మీరు దేని గురించి అయినా కానీ ప్రార్థిస్తూ ఉంటే and your prayer is not heard, అయితే చాలా కాలం నీ ప్రార్థన వినబడలేదు. maybe you are praying for promotion, retirement time has come, no promotion. నీకు ఏదో ఉద్యోగంలో పదోన్నతి గురించి ప్రార్థిస్తున్నావు, మరి పదవి విరమణ వచ్చేసింది కానీ పదవిలో ఉన్నతి రాలేదు. You are praying for sickness, you have done everything, your sickness is not healed. నీకుండేటువంటి రోగం గురించి నువ్వు ప్రార్థిస్తూ వచ్చావు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు, ఇంకా అది తగ్గలేదు. I will give one advice. ఒక సలహా I did it in my life many times. అనేక పర్యాయాలు నా జీవితంలో నేను చేశాను. So if you are in that condition, నువ్వు ఆ స్థితిలో ఉంటే stop praying. ప్రార్థించుట ఆపే. Then you may say, what is this man is doing to stop praying? కాబట్టి నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో, ఈనేంటి ఏదో కొత్తగా చెప్తున్నాడు. You stop praying, ప్రార్థించడం మానే start worshiping. ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టు. If you want to try, you can try. ఒకవేళ ప్రయత్నించాలంటే ప్రయత్నించు. This is not my word. ఇది నా మాట కాదు, It's a biblical word. ఇది వాక్యంలో మాట. David could solve his problem by worshiping the Lord. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దావీదు సమస్య పరిష్కరించుకోగలిగాడు. He went to in the time of difficulty, he ran to the place of worship. తన యొక్క కష్టకాలంలో ఆరాధనా స్థలానికి పరిగెత్తాడు. Not only in one time in his life because he was in problem, that was the place of worship all through his life. అది ఏదో సమస్య ఎదురైనప్పుడు ఆ దినాన్ని ఆరాధించే స్థలం కాదు, తన యొక్క జీవితంలో అది అలవాటు పరిపాటి దావీదుకి. He blessed the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. And he proved it. ఆయన నిరూపించాడు. There he worshipped. అక్కడ ఆరాధించాడు. So he might have told all the people, బహుశా సేవకులతో వచ్చిన వారందరితో అంటాడు, now let us all kneel down మనం అందరం మోకాళ్ళు ఉందాం, and worship the Lord. ప్రభువుని ఆరాధిస్తాం. I don't know how many of them have laughed. వాళ్ళలో ఎంతమంది ఈ మాట వినగానే నవ్వుకున్నారు. Absalom is coming, you are worshiping, who will hear? అబ్షాలోము వస్తుంటే ఇంకా నువ్వు కళ్ళు మూసుకోమంటావు. And he wants us to worship. How can we worship? కాబట్టి ఇప్పుడు ఆరాధించమంటావు ఎలాగా? He said, doesn't matter, you worship. దావీదు అంటాడు కదా, ఏది ఏమైనా కానివ్వు గాక ప్రభువుని ఆరాధించు. What a glorious worship meeting on the Mount of Olivet. బహుశా ఆ ఒలీవ ఆ కొండ మీద ఎంత అద్భుతమైన ఆరాధన కూడి. Oh, they might have worshipped, they might have poured their heart in the presence of బహుశా God. దేవుని సన్నిధిలో వారు ఆరాధించుంటారు, తమ హృదయాలు కుమ్మరించుకుని ఉంటారు. That is the worship Father is seeking. అటువంటి ఆరాధన తండ్రి వెతుకుతున్నాడు. Then what happened to his problem? తర్వాత సమస్య ఏమైంది? Did his problem solve? ఆయన సమస్య పరిష్కారం అయిందా? అయిందా లేదా? అయిందా లేదా? ఎవరు మాట్లాడలేదు. Absalom died. అబ్షాలోము చనిపోయాడు. David never made a plan to kill him. అబ్షాలోముని చంపే ప్రయత్నం దావీదు ఎప్పుడు చేయలేదు. There was a war. యుద్ధం జరుగుతుంది. He told his captains, తన యొక్క మరి సైన్యాధిపతులతో చెప్పాడు, be careful about Absalom. అబ్షాలోము గురించి జాగ్రత్త అన్నాడు. Don't touch him. అబ్షాలోమును మాత్రం ఏమి చేయలేదు. If he would have been there, ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే first kill that fellow Absalom. నువ్వేమంటావు? మొట్టమొదటి అబ్షాలోమును చంపాడు. Rebellious fellow. చాలా చాలా దుష్టుడు. And you kill him. కాబట్టి నువ్వు చంపే. But David said, దావీదు అంటాడు, no, don't touch him. అబ్షాలోమును దయచేసి తాకవద్దు. God will take care of my problem. మరి సమస్య గురించి నేను జాగ్రత్త వహించుకుంటాను. God will take care of my problem. దేవుడు నా సమస్య విషయంలో జాగ్రత్త వహిస్తాడు. He just worshiped the Lord. ప్రభువుని ఆరాధించాడంతే. What a horrible death Absalom has faced. అబ్షాలోముకి ఎటువంటి మరి భయంకరమైన మరణం వాటిల్లింది. It was not the scheme of David at all. దావీదు పన్నిన కుట్ర కాదు సుమా. He never schemed like that. ఎప్పుడు కూడా ఆ రీతిగా పన్నాగం చేయలేదు. Don't make scheme. ఎటువంటి కుట్రలు వద్దు. It will not help. సాయపడు. You can try. నువ్వు మరి ప్రయత్నించొచ్చు. It will not help. సాయపడు. But come to the Lord. ప్రభు దగ్గరికి రా. Whatever the problem may be. సమస్య ఏదైనా సరే You worship the Lord. ప్రభువుని ఆరాధించు. And your problem will be solved. నీ సమస్య పరిష్కారం అవుతుంది. And this is what God has seen in the life of David. దావీదు జీవితంలో దేవుడు చూచిన సంగతి ఇది. What a man of worship. ఎంత ఆరాధించే వ్యక్తి. No. His kingdom is in danger. తన యొక్క రాజ్యము ప్రమాదంలో ఉంది. His life is in తన danger. ప్రాణం ప్రమాదంలో ఉంది. His crown is in తన danger. యొక్క కిరీటం ప్రమాదంలో He ఉంది. went to the place of worship. తాను ఆరాధనా స్థలానికి వెళ్ళాడు. Please learn in your life. This is the best way. This is the greatest mystery to prosper your spiritual life. నీ జీవితంలో ఈ సత్యాన్ని, ఈ రహస్యాన్ని గుర్తెరుగు. ఇది శ్రేష్టమైన మార్గము. నీ జీవితంలో వృద్ధిలోకి వచ్చేదానికి దారి ఇది. That's why whole of the Bible speaks about David. అందుచేత
అందుచేతనే బైబిల్ అంతట్లో కూడా దావీదును కూర్చిన మాటలు ఉన్నాయి. Everywhere David, David, ఎక్కడ David. చూసినా గానీ దావీదు దావీదు దావీదు. God was mad after David. నిజంగా దేవుడు నోరు విప్పితే దావీదు మాటే. For David's sake, for David's sake, for David's sake. చూడండి ఆ యొక్క గ్రంథాల్లో దావీదు నిమిత్తము దావీదు నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము. What a honor has been given to David. దేవుడు దావీదుకి ఎంతటి ఘనత ఇచ్చాడు. A blind man. గుడ్డివాడు. He was sitting there. ఆడు కూర్చున్నాడు. There was a big noise. అక్కడ పెద్ద శబ్దమైంది. Then he asked the people, what is this noise? ప్రజలను అడిగాడు కదా, ఏంటి శబ్దం, ఎంత గందరగోళం ఉందని. Then they said, వాళ్ళు అన్నారు, Jesus of Nazareth is passing by. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు ఆయన అన్నారు. Mark 10 chapter. మార్కు సువార్త 10వ అధ్యాయం. Mark 10 chapter. మార్కు సువార్త 10 and verse 47. 47వ వచనం. And ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా. what he heard? ఏమని విన్నాడు? He asked them, who is this? ఎవరైనా అని చుట్టుపక్కల వాళ్ళు He is a blind man. ఎందుకంటే గుడ్డివాడు కదా. They said, he is a Jesus of Nazareth. వాళ్ళందరూ ఏమన్నారంటే నజరేయుడైన యేసు అన్నారు. So what this blind man has to do now? కాబట్టి ఈ గుడ్డివాడు ఏం చేయాలి? What should he call? ఎలాగా అరవాలి? Oh, Jesus of Nazareth! నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు Because they said it is another Jesus of Nazareth. ఎటు చేతనంటే వాళ్ళు ఏమని చెప్పారు? నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. But what did he say? అయితే ఈ గుడ్డివాడు ఏమంటాడు? Oh, son of David, have mercy upon me. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు. Some people standing there. పక్కన వాళ్ళు కొంతమంది అంటారు, Hey, son of David ఇక్కడ ఇక్కడ దావీదు కుమారుడు ఎక్కడ ఉన్నాడు? This is Jesus of Nazareth. నజరేయుడైన యేసు He might have said, అని అంటాడు. నేను కాదు గుడ్డోడు, మీరే గుడ్డోడు. నేను కాదు గుడ్డోడిని, మీరే గుడ్డోడు. You don't know the word of God. దేవుని వాక్యం మీకు తెలీదు. I am blind, I know the word of God. అయితే నేను పైకి గుడ్డివాడిగా ఉన్న వాక్యం తెలుసు. You are blind. మీరు గుడ్డివాళ్ళు. He is the son of David. ఆయన దావీదు కుమారుడు. All of the Bible speaks that he is the son of David. కాబట్టి బైబిల్ అంతట్లో కూడా దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. All the vision this blind man have today, many, even believers, many servants that don't have this ఈ vision. గుడ్డివానికి ఉండేటువంటి దర్శనం, ఆ గ్రహింపు నేటి దినాల్లో అనేక మంది విశ్వాసులకి, మరి పరిశుద్ధులు చెప్పుకునే వారికి లేకుండా ఉంది. Finally, చివరిగా if you come to last chapter of Revelation, ప్రకటన అంటే ఆఖరి అధ్యాయానికి వస్తే God put his name David and closed the Bible. ఆ దావీదు ఆ పేరే పెట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని ముగించాడు. Last chapter. ఆఖరి వచ్చి. So what I mean to say? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే What a God, how much loved David for only one reason. He was a man of worship. దేవుడు దావీదుని ఎంతగా ప్రేమించాడో చూడండి. కారణం ఒక్కటే, తాను ఆరాధికుడు, ఆరాధించేవాడు. Learn worship. ఆరాధించడం నేర్చుకుందాం. Don't learn useless things. అక్కర్లేని సంగతులు, నిరుపయోగమైన వద్దు. That will ruin your life. అవి నీ జీవితాన్ని పాడు చేస్తాయి. Learn worshiping. ఆరాధించేది నేర్చుకో. Not only here. ఇక్కడే కాదు. Spend more time in your house alone. David, he was no king for 12 tribes. He had a time, separate time to go and sit at the feet of God and worship him. నీ యొక్క ఇంటిలో కూడా మరి ఆయా సందర్భాల్లో దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకో. 12 గోత్రాలకు రాజుగా ఉన్న దావీదు మరి ఆయన ఆరాధించే సమయం కేటాయించుకుని పలు పర్యాయాలైన ఆరాధిస్తూ వచ్చాడు. Spend more time in worship. ఎక్కువ సమయము ఆరాధించడంలో గడుపు. See, there was a Adullam cave. The wonderful worship meeting was going on. Adullam cave. అక్కడ అదుల్లాము గుహలో గొప్ప ఆరాధన కూడిక జరుగుతొచ్చింది. That worship meeting you can read in 34 Psalm. 34వ కీర్తనలో ఆరాధన కూడికలు They చదవచ్చు. all gathered together వాళ్ళందరూ కలిసి వచ్చారు. along with David, దావీదు కూడా ఉన్నాడు. and they started worshiping the Lord. దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. And then they started worshiping the Lord. వాడు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టిన తర్వాత In chapter 34 verse 5 says, all their faces were started shining. మరి అక్కడ 34వ అధ్యాయము అంటే కీర్తన 34:5లో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖాలు ప్రకాశిస్తూ That వచ్చాయి. was a wonderful worship meeting. అంటే అద్భుతమైన ఆరాధన కూడిక. That's where David has written Psalm 34 in the midst of so much of problem in his life. తన జీవితంలో మరి విస్తారమైన సమస్యల మధ్యలో కూరుకుపోయేటప్పుడు ఆ సమయంలో 34వ కీర్తన రాశాడు. And they all started worshiping. వాళ్ళందరూ కూడా ఆరాధించడం మొదలు పెట్టారు. All people have full of problems. అక్కడ ఉండే వారందరికీ కూడా సమస్యలతో నిండిన వ్యక్తులు వాళ్ళు. But then they started worshiping. వాళ్ళు ఆరాధించడం Their faces started shining. వారి యొక్క ముఖాలు వెలగడం, ప్రకాశించడం They were seeing
looking at each other. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటే Without powder, without snow, without lovely, but still the face was shining. కాబట్టి మరి ఆ పౌడర్ లేదు, స్నో లేదు, ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, ఏది రాయకుండా పూయకుండా మరి అది మెరుస్తూ మొదలు పెట్టాయి. All the faces started shining. వారి యొక్క ముఖాలన్నీ కూడా ప్రకాశించాయి. Dear ones, please learn the secret of worship. Your life will be shining. ప్రియులారా, ఆరాధన రహస్యం తెలుసుకోండి, మీ యొక్క జీవితాలు ప్రకాశిస్తాయి. So let us be encouraged. Maybe sorrow, difficult, sufferings, insults, reproaches. I don't know through what situation you are going. Whatever it may be, it doesn't matter. You just open your mouth and worship the Lord and see the glory of God in your life. ప్రియులారా, మీ జీవితంలో మీ పరిస్థితి ఏ రీతిగా ఉందో తెలియదు. అది చింతలో వెళ్తూ ఉండొచ్చు, కష్టం, ఇబ్బంది ఏదైనా కావచ్చు. అయితే ప్రభువుని ఆరాధించు, మరి ఆయన మహిమపరచు, నీ జీవితం ప్రకాశిస్తుంది. He loved us with an everlasting life. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. The highest price in the world He paid for you and I on the cross of Calvary. ఈ నిమిత్తమై, నా నిమిత్తమై కలువరి శిలువపై అత్యున్నతమైనటువంటి క్రయాన్ని ఆయన చెల్లించాడు. And He made us precious in His sight. ఆయన యొక్క దృష్టిలో అమూల్యమైన వారిగా మనం చేశాడు. You are precious in His sight. ఆయన దృష్టిలో నీవు ఎంతో ప్రశస్తమైన వాడివి. You may be useless in this world, nobody may care, but you are precious in the sight of the ఈ Lord. లోకంలో నువ్వు పనికిమాలిన వాడిగా, లేకపోతే ఎవరు కూడా నీకే విలువ ఇవ్వకుండా ఉండొచ్చేమో, ఎవరు నిన్ను లెక్క చేయకపోవచ్చు. ఆయన దృష్టిలో నువ్వు అమూల్యమైన వాడు. Because the precious price has been paid for you. ఎందుచేతంటే నీ కొరకై ఆ అమూల్యమైనటువంటి క్రయము చెల్లించబడింది. Learn worshiping, worshiping, worshiping and worshiping. ప్రభువును ఆరాధించుట, ఎడతెగక ఆరాధించుట నేర్చుకో. So now as a congregational, we may not, every one of us may not have, but still take your opportunity and open your mouth and worship the Lord, and Lord's heart will be satisfied. పెద్ద సమాజంగా ప్రతి వారం కూడా ఆరాధించేటువంటి అవకాశం దొరకపోవచ్చేమో, అయినప్పుడు కూడా మరి సాధ్యమైనంత వరకు సమయం తీసుకుని ఆరాధిస్తాం, దేవుడు సంతృప్తి చెందుతాడు. Let's go to worship. ఆరాధనలో ప్రవేశిస్తాం. We'll stand up and sing 165. లేచి నిలబడి 165వ కీర్తన పాడుకుంటాం. Please come.